హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భవానీ ఛానల్. ఈరోజు నేనైతే టమాటో రొయ్యల కూర ఎలా రెడీ చేయాలో చూద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను ముందుగా కట్ చేసుకున్న 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, హాఫ్ కప్పు రొయ్యలను అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ వేడయ్యాక 3 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర నూనెలో వేగిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత రొయ్యలను అయితే వేసుకోవాలండి. రొయ్యలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. రొయ్యలు అనేవి ఆయిల్లో కొంచెం బాగా వేగాలండి. రొయ్యలు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అల్లం వేగిన తర్వాత 1 స్పూన్ పసుపుని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలను అయితే యాడ్ చేస్తున్నానండి. టమాటాలను యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. టమాటాలని మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి మగ్గిపోయాయి. ఆ తర్వాత ఒకసారి అయితే కలపండి. కలిపిన తర్వాత దాంట్లోకి కారాన్ని, ఉప్పునైతే యాడ్ చేయాలి. దీంట్లోకి అయితే నేను 1 స్పూన్ కారాన్ని, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలిందండి. ఇప్పుడు టమాటాలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టమాటా రొయ్యల కూర అనేది రెడీ అయింది. ఈ కర్రీ మాత్రం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్